ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, అలాగే ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి, ఇంకా ఆఫ్లైన్ టోకెన్స్, నడక మార్గాలు, ఘాట్ రోడ్ మార్గం యొక్క సమయాలు, ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్. దర్శన్ అండ్ అకామిడేషన్ కోటా టు ద శ్రీవాణి ట్రస్ట్ Rs 10,000 rupees donors for the month of February 2026 will be available for booking with effect to 24/11/2025 from 11 AM onwards. అంటే శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని 2026 ఫిబ్రవరి నెలకి సంబంధించి ఎవరైతే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ టికెట్స్ అన్నింటినీ కూడా నవంబర్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేయాలి. ప్లస్ దర్శనం టికెట్ కి 500 రూపాయలు పే చేయాలి. అంటే 10,500 రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఫిబ్రవరి నెలకి సంబంధించి ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ నవంబర్ 24వ తేదీ ఉదయం 11 గంటల కల్లా తిరుపతి balaji.ap.gov.in అని ఈ టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ ఎలా డొనేట్ చేయాలి, డొనేట్ చేసిన తర్వాత బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే నెక్స్ట్ అప్డేట్. దర్శన్ అండ్ అకామిడేషన్ కోటా టు ద ట్రస్ట్ ఆర్ స్కీమ్ డోనర్స్ ఫర్ ద మంత్ ఆఫ్ February 2026 will be available for booking with effect to 26/11/2025 from 11:30 AM onwards. అంటే టీటీడీ ట్రస్ట్ ఆర్ స్కీమ్స్ కి ఎవరైతే ₹1,00,000 పైన అమౌంట్ డొనేట్ చేసిన డోనర్స్ ఉంటారో ఆ డోనర్ కోటాలో 2026 ఫిబ్రవరి నెలకి సంబంధించి దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ 26వ తేదీ ఉదయం 11:30 టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ట్రస్ట్ ఆర్ స్కీమ్స్ కి ₹1,00,000 పైన అమౌంట్ డొనేట్ చేసిన డోనర్స్ ఉంటారో ఆ డోనర్స్ అందరూ కూడా నవంబర్ 26వ తేదీ ఉదయం 11:30 కల్లా తిరుపతి balaji.ap.gov.in అని ఈ టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా నవంబర్ 21వ తేదీ శుక్రవారం రోజున 60,098 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 24,962 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,75,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే స్వల్పంగా పెరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 17 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్.
తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అనగా మెయిన్ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, ఇంకా అలిపిరి బాలాజీ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్యలో భక్తుల రద్దీని బట్టి ఏదో ఒక టైంలో ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. నిన్న అయితే మధ్యాహ్నం 1:30 నుంచి ఈ 3 ప్లేసెస్ లో కూడా ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ 3 ప్లేసెస్ లో మనకి ఎస్ఎస్టీ టోకన్స్ ఇస్తారు. అయితే శ్రీవారి మెట్టు మార్గంకి సంబంధించిన దివ్య దర్శనం టోకన్స్ అనేవి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో మాత్రమే ఇస్తారండి. ఈ 3 ప్రదేశాల్లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకున్న భక్తులు నడక మార్గంలో నడిచైనా తిరుమలకి చేరుకోవచ్చు, లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా తిరుమలకి చేరుకోవచ్చు. అందులో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. కాకపోతే భూదేవి కాంప్లెక్స్ లో ఇచ్చే దివ్య దర్శనం టోకన్స్ తీసుకున్నటువంటి భక్తులు ఆ రోజు తిరుపతిలోనే స్టే చేసి ఆ మరుసటి రోజు శ్రీవారి మెట్టు మార్గం గుండా నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేసుకుంటేనే ఆ టోకెన్ వ్యాలిడ్ అయి ఆ టోకెన్ పై స్వామివారి దర్శనం అనుమతించడం జరుగుతుంది. అంటే దివ్య దర్శనం టోకెన్ కి ఎస్ఎస్టీ టోకెన్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్న భక్తులు అదే రోజు తిరుమలకి చేరుకోవచ్చు. కాకపోతే మార్గ మధ్యంలో ఎక్కడ ఆ టోకెన్ ని స్కాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు అదే రోజు శ్రీవారి మెట్టు మార్గం గుండా నడిచి వెళ్లడానికి లేదు. ఆ మరుసటి రోజు అంటే మీ టోకెన్ మీద ఏ తేదీ అయితే మెన్షన్ చేసి ఉంటారో ఆ తేదీలో శ్రీవారి మెట్టు మార్గం గుండా నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేసుకోవాలి. ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం ఈ టోకన్స్ పొందినటువంటి భక్తులు తిరుమలకి చేరుకున్న తర్వాత ATGH వద్ద క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాలి. ఇద్దరిని కూడా ఒకే క్యూ లైన్ లో అలో చేస్తారు. దర్శనానికి కూడా ఒకే సమయం పడుతుంది. దర్శనంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. అయితే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు, ఆ రోజుకు సంబంధించి మొత్తం ఎన్ని టోకన్స్ ఇస్తున్నారు, ఏ టైమ్స్ లో ఆ టోకన్స్ రన్నింగ్ లో ఉన్నాయి, ఇంకా ఎన్ని టోకన్స్ అందుబాటులో ఉన్నాయి, ఏ రోజు ఎన్ని గంటలకు ఆ టోకన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు స్టేటస్ అనేది మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని, అలాగే ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ ని మీరు ఎప్పటికప్పుడు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇకపోతే నడక మార్గాల సమయాలు. అలిపిరి నడక మార్గంలో తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 9:30 వరకు భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తారు. శ్రీవారి మెట్టు మార్గంలో అయితే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు మాత్రమే భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తారు. అయితే 2 నడక మార్గాల్లో కూడా 12 సంవత్సరాల లోపు పిల్లలు అనగా బిలో 12 ఇయర్స్ పిల్లల్ని కేవలం మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నడిచి వెళ్లడానికి అనుమతిస్తారండి. మధ్యాహ్నం 2 గంటలు దాటింది అంటే ఏ నడక మార్గంలో కూడా 12 సంవత్సరాల లోపు పిల్లలు నడిచి వెళ్లడానికి అనుమతించరు. కాబట్టి 12 సంవత్సరాల లోపు పిల్లలతోటి నడక మార్గాల్లో నడిచి వెళ్లాలి అనుకునే తల్లిదండ్రులు ఈ సమయాలను గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఘాట్ రోడ్ మార్గం యొక్క సమయాలు. తిరుపతి నుంచి తిరుమలకి కావచ్చు, తిరుమల నుంచి తిరుపతికి కావచ్చు, ఘాట్ రోడ్ మార్గంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11:59 వరకు వాహనాల్ని అనుమతిస్తారండి. 2 వీలర్స్ ని మాత్రం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే అనుమతించడం జరుగుతుంది. ఇకపోతే ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది వైకుంఠ ద్వార దర్శనం మొదటి 3 రోజులకి సంబంధించి మేము ఆన్లైన్ లెక్కడిపులో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి ఎంత మందికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఇలా ఎక్కువ మంది భక్తులు అయితే అడుగుతున్నారండి. దీనికి సంబంధించి ప్రస్తుతానికి మనకి ఎలాంటి అప్డేటు లేదు. డిసెంబర్ 30, 31, జనవరి 1 ఈ 3 రోజులకి సంబంధించి వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ అనేవి టీటీడీ వారు కేవలం ఆన్లైన్ లెక్కడిపులో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. అయితే ఆన్లైన్ లెక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు అవైలబుల్ లో ఉంటుంది. అంటే 5 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. సో 5 రోజుల పాటు ఈ ఆన్లైన్ లెక్కడిప్ అనేది అందుబాటులో ఉంటుంది. కాబట్టి నవంబర్ 27వ తేదీన లెక్కడిప్ రిలీజ్ చేసిన వెంటనే ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి ఎంత మందికి లెక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అసలు లెక్కడిప్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక డెమో వీడియో అనేది రికార్డ్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి. సో నవంబర్ 27వ తేదీ లెక్కడిప్ రిలీజ్ చేసే వరకు మనందరూ కూడా దీనికి సంబంధించి వెయిట్ చేయాల్సి ఉంటుంది. రిలీజ్ చేసిన వెంటనే మన ఛానల్లో ఒక డెమో అనేది పోస్ట్ చేయడం జరుగుతుందండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.